బీఆర్ఎస్ హయాంలో జగిత్యాలను జిల్లాగా చేసుకున్నామని కేసీఆర్ గుర్తు చేశారు. మెడికల్ కాలేజీని కూడా తెచ్చుకున్నామని చెప్పారు. కాంగ్రెస్ సర్కారు మాత్రం జగిత్యాల జిల్లాను తీసేస్తామంటోందని మండిపడ్డారు. జగిత్యాల జిల్లాగా ఉండాలంటే నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని కోరారు. ఈ మేరకు జగిత్యాలలో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొన్నారు. పార్లమెంట్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. 3 పార్టీలు రంగంలో ఉన్నాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. జగిత్యాల జిల్లా ఎన్నో ఏండ్ల నుంచి కలగని మనం జగిత్యాల జిల్లా తెచ్చుకున్నాం. మనందరం కూడా ఎన్నో దశాబ్దాల పాటు కలగని జగిత్యాల జిల్లా ఏర్పాటు చేసుకున్నాం. జగిత్యాలలో మెడికల్ కాలేజీ వస్తుందని ఏనాడు కూడా ఊహించలేదు. కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం జగిత్యాల జిల్లా తీసేస్తా అంటున్నది. జగిత్యాల జిల్లా ఉండన్నా పోవన్నా అన్నా ఎన్నుకోలు చెప్తలేరు. జగిత్యాల జిల్లా ఉండన్నా మరి ప్రభుత్వం తీసేస్తా అంటున్నది. జగిత్యాల జిల్లా ఉండాలంటే నిజామాబాద్ ఎంపీగా బాజిరెడ్డి గోవర్ధన్ గారు గెలవాలి. పెద్దపల్లి ఎంపీగా ఈశ్వర్ గారు గెలవాలి. కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ గెలవాలి. ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడున్న ప్రభుత్వానికి తోక తెలియదు, నా తొండేమి తెలియదు. ఏ పని కూడా వీళ్ళకి చక్కగా చేస్తలేదు. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎద్దేవా చేశారు. 5 నెలల్లోనే మంచినీళ్లు, కరెంటు బంద్ అయిందని దుయ్యబట్టారు. కొత్త పథకాలు అమలు కాకపోగా పాత స్కీములు కూడా బంద్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎంతో కష్టపడి తెచ్చుకున్న పెట్టుబడులు ప్రభుత్వ వైఖరితో ఇతర రాష్ట్రాలకు తరలిపోయే పరిస్థితి వచ్చిందన్నారు కేసీఆర్. ప్రాణం అడ్డం పెట్టి 15 సంవత్సరాలు రాజీ లేని పోరాటం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. నేను అక్కడ నిమ్స్ దవాఖానలో పడి ఉంటే మీరందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ నిరాహార దీక్ష శిబిరాలు పెట్టి పులుల్లాగా కొట్లాడితే మన రాష్ట్రం మనకు వచ్చింది. మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయా? బంద్ అయినాయా? కరెంటు కోతలు మోపైనాయా? మరి ఎక్కడికి పోయింది 9 ఏళ్ళు వచ్చిన కరెంటు? ఇవాళ అసమర్థత. మంచిగా వచ్చిన మంచినీళ్లు పట్టణంలో అయితే పేదలకు ఒకటే ఒక రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చినాం. అందరి పేదల ఇళ్లలో నల్లాలు పెట్టినాం. అందరి ఇళ్లలో నీళ్లు దుంకిచ్చినాం, గోదావరి నీళ్లు. మరి ఇప్పుడు ఏం రోగం వచ్చింది ప్రభుత్వానికి అని నేను అడుగుతా ఉన్నా. వచ్చిన కరెంట్ ఎడిపోయింది, వచ్చిన మంచినీళ్ళు ఎడిపోయినాయి. చదువుకునే విద్యార్థులకు, పేద విద్యార్థులకు 20 లక్షలు విదేశాలలో చదువుకోవడానికి స్కాలర్షిప్ ఇచ్చినాం. అవి బంద్ పెట్టినారు. ఫీజు రియంబర్స్మెంట్ మా బంద్ పెట్టినారు. గురుకులాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు దవాఖాన్ల పాలవుతా ఉన్నారు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం? మీకు చేనేత కార్మికులు పట్టది, గీత కార్మికులు పట్టది, బీడీ కార్మికులు పట్టది, విద్యార్థులు పట్టరు, విద్యార్థుల ఫీజులు పట్టాయి. కేసీఆర్ కిట్ వస్తుందా? అది బంద్ పెట్టినరు. సీఎంఆర్ఎఫ్ వస్తుందా? సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వస్తలేదు. మరి ఎక్కడికి మాయమైన ఇవన్నీ? ఇది ఎట్లున్నదంటే అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయినట్టున్నది, అడుక్కోవడానికి పోతే ఉన్న గోచి కూడా గుంజుకున్నట్టున్నది. కొత్త స్కీములు గంగల కలిసినాయి, ఒకటి అమలు కాలేదు. పాత స్కీములు కూడా మొత్తం బంద్ పెట్టేటువంటి ఒక దుర్మార్గం జరుగుతూ ఉంది. బ్రహ్మాండమైన ఐటీలో, పారిశ్రామిక రంగంలో వేల లక్షల కోట్ల పెట్టుబడి తెచ్చినాం. ఇవాళ పేపర్లలో వార్తలున్నాయి. ప్లాస్టిక్ ఇండస్ట్రీ, అల్యూమినియం ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా బేజారైతా ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ వెళ్ళిపోవాలని ఆలోచిస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. రాష్ట్రం యొక్క పరువు గంగలో కలిసిపోతా ఉంది. మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే, దయచేసి ఈ దుర్మార్గ ప్రభుత్వం ఏమి చేయదు.
జగిత్యాలలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో గ్రాండ్ సక్సెస్ అయింది. జగిత్యాల జనజాతరను తలపించింది. దారి పొడవునా కేసీఆర్కు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. దారుల వెంట బారులు తీరిన జనం అడుగడుగునా గులాబీల పూల వానను కురిపించారు. ఉద్యమాల పురిటిగడ్డ జగిత్యాల జనజాతరగా మారింది. జగిత్యాల చౌరస్తా నుంచి చూస్తే ఎటు చూసినా జన ప్రభంజనమే కనిపించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు జగిత్యాలలో ప్రజలు నీరాజనం పలికారు. దారి పొడవునా ఎదురేగి వెంట కదిలి వచ్చారు. కొత్త బస్టాండ్ పరిధిలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రారంభమైన రోడ్ షో శ్రీనివాస థియేటర్, అంగడి బజార్, తహసీల్ కార్యాలయం మీదుగా పాత బస్టాండ్ చౌరస్తాకు చేరుకున్నది. మండుటెండను ఉక్కపోతను సైతం లెక్క చేయకుండా కేసీఆర్ రాక కోసం గంటల తరబడి నిలబడ్డారు. బస్సులో నుంచి కేసీఆర్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగగా సంప్రదాయ నృత్యాలు, డప్పు చప్పులతో అట్టహాసంగా రోడ్ షో కొనసాగింది. రోడ్ షో అనంతరం జగిత్యాల చౌరస్తాలో బస్సుపైకి కేసీఆర్ చేరగానే జై కేసీఆర్, సీఎం కేసీఆర్ అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినదించారు. జగిత్యాల రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం ప్రజలను ఆలోచింపజేసింది. గత ప్రభుత్వం చేసిన పనులు, ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న విషయాలపై బేరీజు వేసుకోవాలంటూ వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయంపై పలు ప్రశ్నలు అడిగారు. దీనికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలను రద్దు చేస్తామంటున్నది. జగిత్యాల జిల్లా ఉండాలా వద్దా అంటే ఉండాలి ఉండాలి అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళలకు 2500 వచ్చాయా రాలేదా అన్న ప్రశ్నకు రాలేదు అంటూ మహిళలు చేతులెత్తి అడ్డంగా ఊపారు. 2 లక్షల రుణమాఫీ జరిగిందా లేదా అంటే కాలేదు కాలేదు అంటూ రైతులు ముక్తకంఠంతో చెప్పారు. రుణమాఫీపై దేవుళ్లపై ఒట్టేసి చెబుతుండు, ఇటువంటి ముఖ్యమంత్రిని నమ్మొచ్చా అని కేసీఆర్ అడిగితే తడవుగా నమ్మలేం నమ్మలేం అన్ని మోసాలే చేస్తుండు అంటూ ప్రజల నుంచి సమాధానం వచ్చింది. రైతు భరోసా, 500 బోనస్, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం గురించి అడిగినా రాలేదు అంటూ ప్రజలు పెద్ద ఎత్తున గొంతెత్తి చెప్పారు. గత ఎన్నికల్లో 4 బీజేపీ ఎంపీలు గెలిచి ఏమైనా అభివృద్ధి చేశారా అన్న ప్రశ్నకు లేదు లేదు అంటూ చెప్పారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు, గోదావరి నీటి తరలింపుపై కాంగ్రెస్ మోసకారి విధానాలపై కేసీఆర్ ప్రసంగాన్ని ప్రజలు ఆసక్తిగా విన్నారు. నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ ను, కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ ను గెలిపించాలని కేసీఆర్ కోరగా ప్రజలంతా చేతులెత్తి గెలిపిస్తామంటూ సంఘీభావం ప్రకటించారు. వీణవంకలో ఆత్మీయ సమ్మేళనం ముగిసిన తర్వాత జగిత్యాలలో జరిగే రోడ్ షోకు బయలుదేరిన కేసీఆర్ కు రోడ్డు పొడవునా ఉన్న గ్రామాల ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. శంకరపట్నం మండలంలోని ఆముదాలపల్లి, ములంగూరు, కేశవపట్నం, తాడికల్ వద్ద కేసీఆర్ ను చూసేందుకు జనం బార్లు తీరి నిలబడ్డారు. మానకొండూరు మండల కేంద్రంతో పాటు గట్టు దుద్దెనపల్లి, చెంజర్ల, కరీంనగర్లోని కోతిరాంపూర్, కమాన్, తెలంగాణ చౌక్, కొత్తపల్లి వద్ద కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ బస్సు రాగానే జై కేసీఆర్ అంటూ నినాదాలు చేయగా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. కాంగ్రెస్ను నమ్మి ప్రజలు మోసపోయారని చెప్పారు కేసీఆర్. అత్యాశకు పోతే ఏం జరుగుతుందో చూస్తున్నారని చెప్పారు. గతంలో కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించామన్నారు. కౌశిక్ రెడ్డిని గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇక హుజురాబాద్ నియోజకవర్గానికి ఎలాంటి ఢోకా లేదన్నారు కేసీఆర్. అనుకోకుండా కొన్ని సందర్భాలు వస్తాయి, అదేం గొప్ప విషయం కాదు. పోయిన ఎన్నికల్లో మనం ఓడిపోయినాం. కారణం ఏంది? సింపుల్ మాట, చాలా సింపుల్ అని ఏం లేదు, బ్రహ్మరాశి. మనోళ్ళకి జర అలవాటు కదా, జర మంచిగా కాగానే ఉబ్బుడు, జర్రంతా ఎటమెటం కాగానే సగ్గుడు, ఇదంతా మనకు అలవాటు మన తెలంగాణ. మనం ఇవన్నీ ఏమైపోయింది, నీళ్ళు ఏమైంది, మంచిగా మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయి, ప్రతి ఇంట్లో నల్ల వచ్చింది, 24 గంటల కరెంట్ వచ్చింది, రైతు బంధు వస్తూనే ఉండే, ఆడిపోతుంది, ఇవన్నీ అయిపోయినాయి.
వాడేమో 5,000 ఎక్కువ అంటాడు కదా, అత్యాశ పోయి మంచిగా ఉన్నది కదా అని మనం అనుకుంటే మంచిగా ఉన్నదని ఇంకా బాగా చెప్తాం అనుకుంటే వాడు ఇంకా నేను ఎక్కువ కట్ట కదా పోయి అంటే చేయడు సార్. సరే మీ హుజూరాబాద్ టైగర్ కౌశిక్ రెడ్డి లాంటి గెలిచింది, అందరు దయతోని దీవించి గెలిపించింది. నేను ఇవాళ చెప్తున్నా, కౌశిక్ రెడ్డి మొదలు నా దగ్గరకు వచ్చి పార్టీలో చేరినాడు. నేను చెప్పిన, కౌశిక్ రెడ్డి నువ్వు యువకుడు, నా కొడుకంత వయసుంది నీకు, నీలాంటి వాళ్ళు మంత్రులు కావాలి, కేంద్ర మంత్రులు కావాలి, భవిష్యత్తు ఉంటుంది, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, నువ్వు ఇవాళ బై ఎలక్షన్కే ఆరాటపడకని చెప్తే ఆయన ఊకున్నాడు, నా మాట మన్నించి. నేను ఎమ్మెల్సీ వేస్తా అని చెప్పిన, అప్పుడు సీన్ను పెట్టుకుని నువ్వు గెలిచి ఆయన బాగా కొట్లాడిండు. తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు ఉండి అనేక సార్లు జైలుకు పోయిండు, కొట్లాడిండు. విద్యార్థి నాయకుడు, ఒక ఉద్యమ నాయకుడిని పెట్టుకుందామని తీసుకొని పెట్టినాం. సరే దురదృష్టం అప్పుడు గెలవలే. నేను చెప్పిన ప్రకారమే కౌశిక్ రెడ్డి గారు నేను ఎమ్మెల్సీ చేసిన, గవర్నమెంట్ విప్ చేసిన, మళ్ళీ మీరు కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే గెలిపించి నాకు ఇచ్చినారు. ఇవాళ మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గానికి మీకు డోకా లేదు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ మరలబడిందన్నారు కేసీఆర్. పంటలు చేతికి వచ్చిన తర్వాత ఇప్పుడు సీఎం రేవంత్ రైతు బంధు ఇస్తామని చెప్పడంపై మండిపడ్డారు. 5 నెలల్లోనే తెలంగాణ ప్రతిష్ట మసకబారిందన్నారు. కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో మోదీ కూడా అసూయపడే స్థాయిలో తెలంగాణకు పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు. రాజకీయాల్లో ఓటములు సహజమైన కేసీఆర్ గెలిచినా ఓడినా ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. ఇది టెంపరీ సెట్ బ్యాక్. రాజకీయాలలో ఉండే వాళ్ళకు ఒక నిబ్బరం, ఒక ఇది ఉండాలి. ఏంది, మేము గెలిస్తేనే లెక్క, లేకపోతే లేదు అని ఎప్పుడు అనుకోవద్దు. ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల జీవితంలో ఉండాలనుకున్న వాళ్ళు గెలిచినా ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలి. దట్ ఈజ్ పాలిటిక్స్. ఒకసారి ఓడుతాం, ఒకసారి గెలుస్తాం, అది పెద్ద సమస్య కాదు. నేను ఇలా చెప్తా ఉన్నా మీకు, తిరిగి వచ్చిన తర్వాత ఇంకా 5 రోజులు పోవాలి. నేను తెలంగాణ మళ్ళీ ఇప్పుడు మర్రబడ్డది అయిపోయింది, తెలిసిపోయింది కదా. మొదటి దెబ్బనే పడే రైతు బంధు మన ముఖ్యమంత్రి పోయి నేను 9 తారీఖులో కూడా మొత్తం ఎత్తా అంటాడు. ఏది పంటలు కోసి పంటలు వచ్చి జోకుతుండ్రు దిక్కు, నాటేసేటప్పుడు ఇస్తాడా, ఎవడన్నా జోకేటప్పుడు ఇస్తాడా? అంటే ఎంతపాటి పరిపాలన. ఇంకొక మాట, ఇలా పేపర్ చదివితే నిజంగా నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో చాలా కష్టపడి రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెంచినాం. ఐటీ రంగంలో కానీ, పరిశ్రమల రంగంలో కానీ బ్రహ్మాండమైన పెట్టుబడులు వస్తూ ఉండే తెలంగాణ. నరేంద్ర మోడీ కూడా అసూయపడేంత పెట్టుబడులు వస్తూ ఉండే. ఇవాళ చదివితే ఓ 1000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ మద్రాసుకి వెళ్ళిపోయింది, తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళిపోయింది. ఇవాళ చూస్తే అల్యూమినియం అండ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీకి కరెంటు కోతలు పెడుతున్నది ప్రభుత్వం. రోజుకు 5-6 సార్లు ట్రిప్ అవుతున్నది. వాళ్ళ మధ్యలో ప్రాసెస్లో పని ఆగిపోయి వాళ్ళు పెదవిరుస్తున్నారు. ఇక తెలంగాణ లాభం లేదు, వెళ్ళిపోవాలనుకుంటున్నారు అని చెప్పి వార్త వచ్చింది. నాకు చాలా బాధ కలిగింది, చాలా దుఃఖం కలిగింది. 4-5 నెలల దుర్మార్గులు ఎంత పని చేసిరి, ఎంత మంచిగా ఉన్న తెలంగాణ ఎట్లా ఆగమైపోయాయి, ఇది ఎట్లా అని చెప్పి చాలా బాధపడ్డాం. రేవంత్ రెడ్డి, నువ్వు కట్టుకుంటావా చీర లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. మహిళలకు నెలలకు 2,500 ఎక్కడ ఇస్తున్నారో చూపిస్తావా అని ప్రశ్నించారు. ఇన్ని పచ్చి అబద్ధాలా అంటూ మండిపడ్డారు. తెలంగాణలో 1,67,00,000 మంది 18 ఏండ్లు నిండిన ఆడబిడ్డలు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. 100 రోజుల్లో అన్నీ చేస్తారని మాట తప్పినందుకు కాంగ్రెస్ని బొందపెట్టేది తెలంగాణ ప్రజలే అని హెచ్చరించారు. మహిళల సమక్షంలోనే కాంగ్రెస్ సర్కారు పూర్తి వైఫల్యం చెందిందన్నారు. ఫ్రీ బస్సు అని బిల్డప్ ఇచ్చిన కాంగ్రెస్, మహిళా పథకాలను అటకెక్కించిన కాంగ్రెస్కు మహిళలు ఓట్లడిగే హక్కు లేదని ధ్వజమెత్తారు కేటీఆర్. तेलंगाना में हमने आपको गारंटीज दी थी, उनको हमने पूरा करके दिखाया. తెలంగాణ ప్రజలకు మేము గ్యారెంటీలు ఇచ్చాము, అవి పూర్తి చేసి చూయించాము. महिलाओं के बैंक अकाउंट में 2,500 रुपए हर महीने तेलंगाना की सरकार डालती है. తోడు దొంగలు రాహుల్, రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. మాజీ మంత్రి హరీష్ రావు మహిళలకు నెలకు 2,500 ఇవ్వక ముందే ఇచ్చామంటూ పచ్చిగా ప్రకటించుకుంటున్నారని మండిపడ్డారు. రాహుల్ అబద్ధాలు ఆడుతుంటే రేవంత్ చప్పట్లు కొడుతున్నారన్నారు. 2,500 ఇస్తున్నట్లు చెప్పడం మహిళలను అవమానపరచడమేనన్నారు. तेलंगाना में
हमने आपको गारंटीज दी थी, उनको हमने पूरा करके दिखाया। తెలంగాణ ప్రజలకు మేము గ్యారెంటీలు ఇచ్చాము, అవి పూర్తి చేసి చూయించాము. महिलाओं के बैंक अकाउंट में 2500 रुपए हर महीने तेलंगाना की सरकार डालती है। తెలంగాణలో ఉన్న మహిళలకు 2500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో నేరుగా వేస్తున్నది. 30,000 रुपए साल के आपके बैंक अकाउंट में जाते हैं। 30,000 రూపాయలు నెలసరి మీకు ఆ నెల ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు సరాసరి అందుతుంది. चेता योजना 10 लाख रुपए इंश्योरेंस का पैसा मिलता है। 6 గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందింది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేయకుండా బాండ్ పేపర్ బౌన్స్ అయింది. బాండ్ పేపర్ మీద రాసిచ్చిన హామీలు అమలు కాలేదని ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిరోజు కూడా మేము సభల్లో మాట్లాడుతూ వస్తున్నాం. దీన్ని రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఏం జరుగుతుందో ఆరాధించి దాన్ని సరిచేయాల్సినటువంటిది పోయి ఆయన దొంగలకు సర్దిగట్టున్నారు. అబద్దాలను ఆయన కూడా మోస్తా ఉన్నారు. ఇంకా ఈ జాలదన్నట్టు రాహుల్ గాంధీ గారు ఇవాళ అంటున్నాడు ఏమని, మేము కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తే మహిళల అకౌంట్లలో ₹1,00,000 వేస్తామంటున్నాడు. ఇది ఎట్లుందంటే కూట్ల రాయి తీయనుడట ఏట్ల రాయి తీసిందట. అధికారంలోకి వచ్చిన తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయక, మహిళల అకౌంట్లలో ఇస్తామన్న 2,500 ఇయ్యక, పైగా అబద్దాలాడి వేసినామని చెప్పి ఇంకా మేము ఢిల్లీలో వస్తే ఏమో చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు మీరు చెప్పింది ఇదే రాహుల్ గాంధీ ఇవి అమలు చేసే పూచి నాది అని మీరు చెప్పారు, బాధ్యత నాది అని చెప్పినారు. ఇవాళ అమలు జరగలేదు కదా. మరి ఆనాడు మీరు ఇచ్చిన హామీ ఏమైంది? మళ్లీ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ఇవాళ తెలంగాణ ప్రజల ఓటు అడుగుతా ఉన్నారు. ఆనాడు బాధ్యత తీసుకున్న మీరు, ఆ రోజు మీరు మేనిఫెస్టో విడుదల చేసిన మీరు, ఇవాళ మేనిఫెస్టో అమలు కాకపోతే ఆ బాధ్యత మీది కాదా? ఇలా ప్రజలకు క్షమాపణ చెప్పాలి కదా. మీరు ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చెప్పినవన్నీ చేస్తున్నామని, జరుగుతున్నాయా లేవా అని ఒక్కసారైనా రివ్యూ చేయరా మీరు? రాహుల్ గాంధీకి ఏం బాధ్యత ఉంటుంది? జాతీయ పార్టీ నాయకుడిగా ఈ రాష్ట్రంలో నువ్వు హామీ ఇచ్చినావు, నాది బాధ్యత అన్నావు. మరి ఇవి అమలవుతున్నాయా లేవా? నేను మాట ఇచ్చిన తెలంగాణ ప్రజలకు 100 రోజులైతుంది, ఏమైందని ముఖ్యమంత్రినో మంత్రుల్లో కూర్చోబెట్టి రివ్యూ చేయవాను? రివ్యూ చేయవు, పైగా మళ్ళీ వచ్చి అన్ని అమలవుతున్నాయని అబద్దాలు మాట్లాడుతున్నారు. కర్ణాటకలో 5 గ్యారెంటీలు అని చెప్పి మోసం చేశారు. తెలంగాణలో 6 గ్యారెంటీలని ఇంకింత మోసాన్ని జోడించారు. గ్యారెంటీలకు గ్యారెంటీగా ఉండాల్సిన రాహుల్ గాంధీ గారు కంచె చేను వేసేలాగా ఇవాళ ఆయన ప్రవర్తన ఉంది. అమలు గాని గ్యారెంటీలను అమలవుతున్నట్లు ప్రకటించిన రాహుల్ గాంధీ తక్షణమే తప్పు జరిగిందని గమనించి బేషరతుగా క్షమాపణ చెప్పి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మహబూబాబాద్ జిల్లా కే సముద్రంలో అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దైంది. ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయకపోవడంతో ధాన్యం కేంద్రాల్లోనే నిల్వ ఉండి వర్షానికి తడిసిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేస్తే ఈ నష్టం రాకుండా ఉండేదని, ఇప్పటికైనా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. తేమ ఎక్కువ ఉందని మార్కెట్లో పాట చేయలేదు. ఇప్పటికి కూడా వ్యాపారస్తులు కానీ గవర్నమెంట్ కానీ త్వరలో ఖరీదు చేసుకొని తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మేము 3 రోజుల కానించి ఇక్కడ ఉన్నాం మేము. ఎందుకంటే మాకు మొక్కలు బాగా తేమ ఉందని మేము ఇక్కడ ఉన్నాం. అందు గురించి ఈ గాలిదుమ్ములు వస్తున్నాయి కాబట్టి మేము అంతనే పట్టల గురించి పోయేవారికి మాకు అంతనే పట్టలు దొరకలేకపోయాయి. ఇక్కడ వర్షం అందుకున్నది, అంతనే మాకు చాలా మొక్కగా మొత్తం తడిసింది. కొన్ని కొట్టుకొని వెళ్ళిపోయినాయి. మీ కొత్త ప్రభుత్వానికి మీరు ఏం చేస్తారో ఏందో మాకు కూడా సహకరించండి. 3 రోజుల కాడ నుంచి మేము ఇక్కడ బాగా కష్టపడుతున్నాం. మొత్తం నా చేతికి వచ్చిన దాకా మాకు ఏం రాకుండా అయిపోయింది. కొత్త ప్రభుత్వం మనకు చేయాలి. ములుగు జిల్లా ఏటూరు నాగారం డివిజన్ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దైంది. సమయానికి ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతోనే ధాన్యం కేంద్రాల్లో నిల్వ ఉండి వర్షానికి తడిసిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేస్తే ఈ నష్టం రాకుండా ఉండేదని, ఇప్పటికైనా తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు.
అకాల వాన అనుకోకుండా పడిన భారీ వర్షానికి నీళ్ళు మొత్తం కలిసి ముద్దగా మారి ఎదురు నీళ్ళు మొత్తం ఎట్లున్నాయో ఈ కాలం మీద దీనికి మాకు కొన్ని ధాన్యాన్ని ఎట్లయినా కొనుగోలు చేయాలి, మాకు ఇబ్బంది కాకుండా తీసుకుని మేము ఆదుకోవాలని గవర్నమెంట్ని కోరుతున్నాం. కొరకపోవడం వల్ల ఆలోచన చేసడం వలన అకాల వర్షం పడడం వల్ల తడిసి ధాన్యం చాలా కష్టపడతాను, చాలా బాధపడతాను. దీనివల్ల సరైన రేటు కొని మమ్మల్ని ఒడ్డెక్కించగలరని అనుకుంటాను. సకాలంలో ధాన్యం కొని సరైన రేటు. సోమవారం నుంచి 5 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు వివిధ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఐపీఎల్ కోల్కతా నైట్ రైడర్స్ దూసుకుపోతుంది. లక్నోపై 98 పరుగుల తేడాతో గెలిచిన కోల్కతా పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్కు ఎగిబాకింది. ఫస్ట్ బ్యాటింగ్ చేపట్టిన కోల్కతా 20 ఓవర్లలో 235 పరుగులు భారీ స్కోర్ చేసింది. సునీల్ నరైన్ 81, సాల్ట్ 32, రఘువంశీ 32 రన్స్ చేసి రాణించారు. అనంతరం 236 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 137 రన్స్కే ఆలౌట్ అయింది. స్టోనియస్, రాహుల్ తప్ప మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. కోల్కతా బౌలర్లో వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాలకు చెరో 3 వికెట్లు దక్కగా రజల్ 2 వికెట్లు తీసి రాణించాడు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఏటీఎంలా మార్చుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. రాష్ట్రంలో రాహుల్, రేవంత్ పేరుతో ఆర్ఆర్ ట్యాక్స్ వేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి వచ్చిన అమిత్ షా నిజామాబాద్లో జరిగిన సభలో మాట్లాడారు. कांग्रेस पार्टी की यहां सरकार बनाई, उन्होंने अपने तेलंगाना राज्य को कांग्रेस का एटीएम बना दिया. देश भर में जीएसटी लगता है, यहां आरआर टैक्स लगता है. तेलंगाना में एक आरआर टैक्स है, मालूम है आरआर टैक्स क्या है? राहुल रेवंत टैक्स का नाम आरआर टैक्स है. हर रोज सैकड़ों करोड़ रुपया इकट्ठा कर दिल्ली के दरबार में भेजने का काम एक कांग्रेस पार्टी करती है. పెట్టింది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. 4 దశలో దాదాపు 1710 మంది అభ్యర్థులు పోటీ పడుతుంటే వారిలో 360 మంది నేర చరిత్రులేనని పేర్కొంది. 274 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు తన నివేదికలో వెల్లడించింది ఏడీఆర్. క్రిమినల్ కేసులతో పాటు అభ్యర్థుల ఆస్తులను ఏడీఆర్ విశ్లేషించింది. మొత్తం అభ్యర్థుల్లో 476 మంది కోటీశ్వరులని తెలిపింది. అభ్యర్థుల్లో 24 మందికి అసలు ఆస్తులే లేవని తెలిపింది.